హలో ఆల్. ఈ వీడియోలో నేను ఇండక్షన్ మోటార్స్‌ని ఏ విధంగా చెక్ చేయాలనే టాపిక్ గురించి చెప్తాను. సో, మోటార్స్ అనేటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాల్ట్స్‌ని రైజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మోటార్స్ ఏంటంటే గ్రౌండ్ అయిపోతాయి. అండ్ కొన్ని మోటార్స్ షార్ట్ సర్క్యూట్ అయిపోతాయి. కొన్ని మోటార్స్ లోపల ఫేస్ ఇంబాలెన్స్ అనేది జరుగుతుంది. సో, ఈ విధంగా ఎందుకు జరుగుతుంది అనే విషయం పక్కకు పెడితే, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనే దాని గురించి చెప్పబోతున్నాను. హౌ టు చెక్ అన్ ఇండక్షన్ మోటార్. సో, ఇండక్షన్ మోటార్స్ అన్నా కదా అని ఫ్యాన్‌ని ఇంక్లూడ్ చేయకండి. వై? బికాస్ ఫ్యాన్ అనేది సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్. నేను ఇక్కడ ఏం చెప్పబోతున్నానంటే 3 ఫేస్ ఇండక్షన్ మోటార్స్‌ని ఏ విధంగా చెక్ చేయాలనే టాపిక్ గురించి చెప్తున్నాను. జనరల్‌గా మనకు 3 ఫేస్ ఇండక్షన్ మోటార్స్‌ని చెక్ చేసేటప్పుడు ఏమేమి చూసుకుంటామంటే, మోటార్ అనేది గ్రౌండ్ అయిపోయిందని చెక్ చేస్తాము. అండ్ మోటార్ అనేది గ్రౌండ్ అయిపోయింది అనుకోండి, తప్పనిసరిగా దాన్ని రీవైండింగ్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ ఇన్ కేస్ గ్రౌండ్ కాకపోయిందే అనుకోండి, ఇంటర్నల్లీ ఏమైనా షార్ట్ అయిపోయిందా అనేది చూసుకుంటాము. సో, ఆ ఇంటర్నల్లీ షార్ట్ సర్క్యూట్ అంటే వైండింగ్ టు వైండింగ్ ఏదైనా షార్ట్ అయిపోయిందా, ఆర్ ఫేస్‌కి సంబంధించిన వైండింగ్, వై ఫేస్‌కి సంబంధించిన వైండింగ్ ఇవి 2 గిట్ట షార్ట్ అయిపోయా, ఇంటర్నల్లీ ఏమైనా షార్ట్ అయ్యాయా అనేది గ్రౌండ్ ఫాల్ట్ చెక్ చేశాక షార్ట్ అయిందా అనేది చూసుకుంటాము. అండ్ ఇన్ కేస్ ఇవేమీ కాకపోతే ఓపెన్ వైండింగ్ ఏదైనా అయిందా అని అది చూసుకుంటాము. అండ్ దాని తర్వాత ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది ఎంత ఉంది అనేది చెక్ చేసుకుంటాం. సో, ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పాను కదా. వీటిని ఏ విధంగా చెక్ చేయాలి అని అంటే, మనకు మెగ్గర్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. సో, ఈ మెగ్గర్ సహాయంతోని మనము ఇవన్నీ టెస్ట్‌లను కూడా పర్ఫామ్ చేస్తాము. సో, అది ఏ విధంగా అంటే, జనరల్లీ ఇండక్షన్ మోటార్స్‌కి 6 లిడ్స్ అనేటివి ఉంటాయి. సో, ఏ మోటార్‌కైనా మనకు 6 లిడ్స్ అనేటివి బుషింగ్స్ ద్వారా బయటకొస్తాయి. సో, కొన్ని మోటార్స్‌కి ఏందంటే 3 లిడ్స్ వస్తాయి. ఇదేంటంటే దీని గురించి నేను తర్వాత చెప్తాను. ఏం లేదు, అది జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి 6 లిడ్స్‌నే లోపలనే ఇంటర్నల్లీ డెల్టా చేస్తారు. డెల్టా అయితే డెల్టా చేస్తారు, లేకపోతే స్టార్ అయితే స్టార్ చేస్తారు. స్టార్ చేసి 3 లోపల ఉంచేస్తారు, 3 బయటికి తీస్తారు. ఇన్ కేస్ డెల్టా చేస్తే డెల్టా చేసిన తర్వాత ఈ 3 ఫేసెస్‌ని బయటికి తీసుకొస్తారు. సో, ఓకే, నెక్స్ట్ దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. సో, జనరల్‌గానైతే మనకు ఇవన్నీ టెస్ట్‌లు పర్ఫామ్ చేయాలంటే 6 లిడ్స్ అనేటివి మ్యాండేటరీగా ఉండాల్సిందే. సో, 3 లిడ్సే ఉన్నాయా అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనం గ్రౌండ్ ఫాల్ట్‌ని చెక్ చేయొచ్చు గానీ, ఇంటర్నల్‌గా ఏదన్నా ఫాల్ట్ అయిందా అనేది చెక్ చేయలేము. వై? బికాస్ మనకు వైండింగ్స్ అనేటివి ఇన్ కేస్ లోపల ఇవి డెల్టా కనెక్టెడ్ వైండింగ్ అయింది అనుకోండి, అప్పుడు మనకి ఈ విధంగా ఉంటుంది. సో, మనకు 3 లిడ్స్ బయటకొస్తాయి కదా. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. సో, ఈ 3 లిడ్స్ వచ్చినప్పుడు మనం కంటిన్యూటీ చెక్ చేసామే అనుకోండి మెగ్గర్‌తోని, దేనికి పెట్టినా సరే కంటిన్యూటీ వస్తుంది. వై? బికాస్ ఆల్ ఆర్ ఇంటర్నల్లీ కనెక్టెడ్ హియర్. ఇక్కడ డెల్టాలో అన్నీ ఇంటర్నల్‌గా కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి, మెగ్గాని తీసుకొచ్చి దీనికి పెట్టామే అనుకోండి, అప్పుడు 0 రెసిస్టెన్సే చూపిస్తుంది. కంటిన్యూటీనే చూపిస్తుంది. దీన్ని తీసుకెళ్ళి దీనికి పెట్టినా 0నే చూపిస్తుంది. దీన్ని తీసుకెళ్ళి దీనికి చూపించినా, దీన్ని తీసుకొచ్చి దీనికి చూపించినా, ఏది ఎటు పెట్టినా సరే మనకు ఈ డెల్టాలో ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా 0నే చూపిస్తుంది. సో, ఇటువంటి టైంలో ఈ విధంగా డెల్టా కనెక్షన్ ఉన్నటువంటి టైంలో ఏంటంటే, మనకు గ్రౌండ్ అయిందా మోటార్ అనే విషయం ఒక్కటే తెలుస్తుంది. సో, 50% రిజల్ట్ మాత్రమే మనకు ఈ డెల్టా ఆర్ స్టార్ కనెక్షన్‌లో ఉన్నప్పుడు తెలుస్తుంది. సో, స్టార్ కనెక్షన్‌లో ఉన్నప్పుడు మనకేమవుతుంది? సో, జనరల్లీ 6 ఉంటాయి. ఈ 6లో మూడింటిని లోపలనే ఇంటర్నల్లీ షార్ట్ చేసేస్తారు. షార్ట్ చేసిన తర్వాత ఈ మూడింటిని బయటికి తీస్తారు. సో, ఇక్కడ కూడా సేమ్ ఏ విధంగానైతే ఇక్కడ అన్నిటికి కంటిన్యూటీ వస్తుందో, ఇక్కడ కూడా దేనికి పెట్టుకున్నా సరే మనకు కంటిన్యూటీ 0 రెసిస్టెన్సే చూపిస్తుంది. సో, ఈ విధంగా స్టార్ కనెక్షన్‌లో ఇంటర్నల్లీ లోపలనే స్టార్ కనెక్షన్ ఆర్ డెల్టా కనెక్షన్ చేసుకొని బయటికి 3 లిడ్స్ వచ్చాయా అనుకోండి, అప్పుడు మనం జస్ట్ గ్రౌండ్ ఫాల్ట్‌ను మాత్రమే చెక్ చేయగలుగుతాము. ఏంటి, ఒక లిడ్ పైన మనం అంటే ఒక టెర్మినల్ పైన మోటార్ యొక్క ఒక టెర్మినల్ పైన మెగ్గర్ యొక్క 1 లిడ్‌ని పెట్టేసి, ఇంకో లిడ్‌ని బాడీ పైన పెట్టేసి, హ్యాండిల్‌ని రొటేట్ చేస్తున్న కొద్దీ మనకది 0కి వచ్చింది అనుకోండి, గ్రౌండ్ అయిపోయినట్టు. ఇన్ కేస్ 0 రాకపోయింది, సర్టెన్ వాల్యూ వచ్చింది, ఇన్ఫినిటీ వచ్చింది అనుకోండి, ఆ పర్టికులర్ ఫేస్ అనేది గ్రౌండ్ కానట్టు దాని అర్థం. సో, ఓకే, నేను దీన్ని ఇన్ డీటెయిల్‌గా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, జనరల్లీ మనకేంటి, నేను చెప్పాను కదా, 6 లిడ్స్ అనేటివి మనకు బయటకొస్తాయి. సో, 6 లిడ్స్‌నే మనము 6 టర్మినల్స్ అనుకుందాము. బుషింగ్స్ ద్వారా బయటకొస్తాయి ఇవి. అయితే నేను ఇక్కడ 6 టర్మినల్స్ అనేటివి మనకు బయటకొస్తాయని చెప్తున్నాను కదా. సో, ఈ 6 టర్మినల్స్‌కి మనము ఈ విధంగా దీన్ని U1, దీన్ని U2, దీన్ని V1, V2 అండ్ దీన్ని W1 అనుకుందాము. నెక్స్ట్ దీన్ని W2 అనుకుందాం. సో, వాట్ ఈస్ దిస్ U1, U2, V1, V2 అండ్ W1, W2 మీన్స్ ఇది ఇండక్షన్ మోటార్. సో, 3 ఫేస్ ఇండక్షన్ మోటార్ కాబట్టి మనకి ఇందులో 3 ఫేస్ వైండింగ్ అనేది ఉంటుంది. సో, 3 ఫేస్ వైండింగ్ అంటే మనకు, సో దిస్ ఈస్ వన్ వైండింగ్, ఇట్ మే బి an R వైండింగ్, this is another winding, and let us consider this as a Y winding, and this is another winding,
దిస్ వన్ ఈజ్ కన్సిడర్ టు బి బి వైండింగ్. సో దీన్ని ఆర్ వైండింగ్ అనుకుందాము, దీన్ని వై వైండింగ్ అనుకుందాము, దీన్ని బి వైండింగ్ అనుకుందాము. ఆర్, వై, బి. 3 ఫేస్ ఇండక్షన్ మోటార్కి 3 ఫేస్ వైండింగ్ అనేది ఉంది. ఈచ్ వైండింగ్కి మనం చూసుకున్నట్టయితే 2 ఎండ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని ఫస్ట్ దాన్ని U1 అని అందాము. నెక్స్ట్ ఇదే వైండింగ్ ఇంకొక టర్మినల్ని U2 అందాము. సో అదేవిధంగా దీన్ని V1, V2, నెక్స్ట్ దాన్ని W1 అండ్ W2. సో ఇక్కడ ఉన్నటువంటి టర్మినల్స్ని నేను ఇక్కడ డ్రా చేశాను. సో నేను ఇందాక 3 లీడ్సే వస్తాయి కొన్ని మోటార్స్ అని చెప్పాను కదా. సో అవి డెల్టా ఫార్మేషన్ చేస్తానని చెప్పాను. ఇందాక ఏంటంటే నేను డెల్టా లాగానే వేశాను, స్టార్ కనెక్షన్ ఈ విధంగా చేశాను కదా. సో అంతే డెల్టా కూడా ఏంటంటే ఈ విధంగా వెళ్ళి ఇలా కనెక్ట్ అయిపోయి ఉంటాయి ఇవన్నీ కూడా. సో మనకు ఈచ్ వైండింగ్ నుండి ఒక్కొక్క ఫేస్ అనేది బయటికి రావాలి కాబట్టి ఇక్కడ నుండి మనం ఆర్ అనుకుందాం, ఇక్కడ నుండి వై అనుకుందాం, ఇక్కడ నుండి బి అనుకుందాం. సో ఈ విధంగా 3 అనేటివి మనకు బయటకు వస్తాయి. సో ఆల్రెడీ చెప్పాను బట్ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ స్టార్లోనేమో మనకు క్లియర్గా కనబడుతుంది స్టార్ కనెక్షన్లో. బట్ ఇక్కడ డెల్టాకి వచ్చేసరికి నేను యాక్చువల్లీ డెల్టా సర్క్యూట్ని డ్రా చేసి చూపించాను. సో కన్ఫ్యూజన్ ఏమి ఉండకూడదని మళ్ళీ ఒకసారి ఇక్కడ చెప్తున్నాను. ఓకే, 6 టర్మినల్స్ అనేవి మనకి ఇక్కడికి బయటకు వచ్చేసాయి కదా. బయటకు వచ్చినప్పుడు ఈ టర్మినల్ బాక్స్లో నుండి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మెగ్గర్ని తీసుకొని బాడీ టు బాడీ చెక్ చేయాలి. సో బాడీ టు బాడీ మనం మెగ్గర్ టెస్ట్ చేసినప్పుడు కంటిన్యూటీ 0 వచ్చేలా చూసుకోవాలి. కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే టర్మినల్ బాక్స్ మొత్తానికి కూడా మనకు రస్ట్ పట్టేస్తూ ఉంటుంది. సో అటువంటి టైంలో మనకు ఆ రస్ట్ వల్ల ఏమవుతుందంటే ఇన్ఫినిటీ వాల్యూ చూపిస్తుంది. సో దట్ రస్ట్ని అంతా కూడా క్లియర్ చేసేసుకొని ఆ తర్వాత మనము ఇక్కడ 0 వచ్చేదాకా కంటిన్యూటీ వచ్చేదాకా బాడీ టు బాడీ చెక్ చేసుకున్న తర్వాత ఈచ్ ఫేస్ని కూడా గ్రౌండ్ అయిందా అనేది చూసుకోవాలి. సో ఒకసారి U1 దగ్గర పెట్టాలి. U1 అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది. సో దీని దగ్గర పెట్టేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. వాల్యూ అనేది ఇన్ఫినిటీ వచ్చింది అనుకోండి. సో వాల్యూ అనేది ఇన్ఫినిటీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటంటే అది ఓకే కండిషన్లో ఉందన్నమాట. సో ఇట్ మీన్స్ అది వర్కింగ్ కండిషన్లో ఉంది, ఏది కూడా గ్రౌండ్ అవ్వలేదు, ఫాల్ట్ కండిషన్లో లేదన్నమాట. ఇన్ కేస్ 0 వచ్చింది అనుకోండి ఇది, అప్పుడు ఏంటంటే సో ఇది కంటిన్యూటీ వచ్చినట్టు, 0 వచ్చిందంటే కంటిన్యూటీ వచ్చినట్టు. సో దట్ అది ఏం చెప్తుంది మనకు, మోటార్ అనేది గ్రౌండ్ అయిపోయింది అని చెప్తుంది. వెదర్ ఇట్ ఈస్ గ్రౌండెడ్ ఆర్ ఫేస్ టు ఫేస్ చెక్ చేసామే అనుకోండి, షార్ట్ సర్క్యూట్. ఓకే, ఫస్ట్ బాడీ టు బాడీ చెక్ చేసుకోవాలి. బాడీ టు బాడీ చెక్ చేసుకున్నాక ఏం చేయాలి, ఈచ్ ఇండివిజువల్ టర్మినల్తో చెక్ చేసుకోవాలి. సో ఏ ఒక్కటైనా గ్రౌండ్ అయ్యే అవకాశం ఉంటుంది మనకు. సో ప్రతి దాంతో చెక్ చేసుకున్నాక అన్ని ఇన్ఫినిటీ వాల్యూస్ వచ్చాయనుకోండి, అప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫేస్ టు ఫేస్ చెక్ చేసుకోవాలి. సో ఈ U1, U2 అనే ఈ వైండింగ్ అనేది V1, V2 అనే ఈ వైండింగ్తో ఇంటర్నల్లీ షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. గ్రౌండ్ కాకపోవచ్చు బట్ ఇంటర్నల్లీ షార్ట్ అవ్వచ్చు. సో దట్ ఈ ప్రతి దానికి U1 అనేదాన్ని, సో మనకు ఈ U1, V1, W1 అనేవి వీటి మీద రాసేమి ఉండవు అన్నట్టు, జస్ట్ వాటికైనా బుషింగ్స్ అనేవి బయటికి వెళ్ళి ఉంటాయి. సో అటువంటి టైంలో ఏం చేస్తాము, దీన్ని 1, 2, 3, 4, 5, 6 అనుకుంటాము. 1 నుండి 6 ఒకసారి పెడతాము, 1 నుండి 5 ఒకసారి పెడతాము, 1 నుండి 4 ఒకసారి పెడతాము. సో 1 నుండి 4 పెట్టినప్పుడు ఏంటి, ఇది U1, ఇది U2, ఇవి రెండింటికి కంటిన్యూటీ వస్తుంది. సో ఎందుకంటే ఈ సేమ్ ఫేస్కి సంబంధించినవి కాబట్టి, U1, U2 అనేది సేమ్ ఫేస్కి సంబంధించింది కాబట్టి కంటిన్యూటీ వస్తుంది. సో డిటర్మినేషన్ ఆఫ్ వైండింగ్స్ అన్నట్టు, ఇప్పుడు ఇది ఏంటంటే డిటర్మినేషన్ ఆఫ్ వైండింగ్స్. సో అలా కంటిన్యూటీ వచ్చింది అనుకోండి, అవి సేమ్ ఫేస్కి సంబంధించినటువంటి టర్మినల్స్. ఇన్ కేస్ ఇన్ఫినిటీ వచ్చింది అనుకోండి, అవి డిఫరెంట్ ఫేసెస్కి సంబంధించినటువంటి వైండింగ్స్. బై బికాస్ U1 తీసుకెళ్ళి W1 యొక్క టర్మినల్తో చెక్ చేసాము అనుకోండి, అప్పుడు మనకి ఇన్ఫినిటీ వాల్యూ వస్తుంది. బై బికాస్ ఇది వేరే వైండింగ్, ఇది వేరే వైండింగ్, ఇది ఆర్ ఫేస్కి సంబంధించిన వైండింగ్, ఇదేమో బి ఫేస్కి సంబంధించినటువంటి వైండింగ్. సో వీరి రెండింటికి చెక్ చేస్తే మనకి ఏమొస్తుంది, డెఫినెట్లీ ఇన్ఫినిటీ అని వస్తుంది. ఇన్ కేసు 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏంటి అంటే ఈ ఆర్ ఫేస్కి సంబంధించినటువంటి వైండింగ్ అనేది బి ఫేస్కి సంబంధించినటువంటి వైండింగ్తో ఇంటర్నల్లీ షార్ట్ అయిందన్నమాట. సో అదేవిధంగా ఈ U1ని V2కు పెట్టినా కూడా ఇన్ఫినిటీ రావాలి, బికాస్ దిస్ ఇస్ ఆల్సో అండ్ అనదర్ ఫేస్ వైండింగ్. ఓకే, ఇప్పుడు నేను వీటిని ప్రాక్టికల్గా ఏ విధంగా చేస్తారు ఏంటి అనేది చూపిస్తాను. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. సో మెగ్గర్ అండ్ ఇక్కడ 6 టర్మినల్స్ ఉన్నాయి మోటార్కి సంబంధించింది. ఫస్ట్ మెగ్గర్ని టెస్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత గ్రౌండ్ టు గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. సో బాడీ టు బాడీ అనేది మనకు 0 రావాలి. ఆ తర్వాత బాడీ టు ఈచ్ టర్మినల్ని చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు వాల్యూస్ అనేటివి ఇన్ఫినిటీ రావాలి, కంటిన్యూటీ అనేది రాకూడదు. ఇన్ కేస్ కంటిన్యూటీ వచ్చిందనుకోండి, ఏదో ఒక ఫేస్ గ్రౌండ్ అయిపోయిందన్నమాట. సో గ్రౌండ్ అయిపోవడం వల్ల మనకు మోటార్స్ అనేటివి డ్యామేజ్ అయిపోతాయి. సో ఈఎల్ ట్రిప్పింగ్ అనేది ఒకటి ఉంటుంది, ఈఎల్ అనేది ట్రిప్ అయిపోతుంది ఇలా గ్రౌండ్ అయిపోతే. అన్ని టర్మినల్స్ని చెక్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాడీ టు బాడీ చెక్ చేయాలి. ఎందుకు మళ్ళీ ఇలా బాడీ టు బాడీ చెక్ చేయాలంటే
వాల్యూస్ మనం చూసుకుంటున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే ఇన్ కేసు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి ఈ లిడ్ అనేది రస్ట్ మీద పడిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఏ టర్మినల్కి పెట్టినా సరే అది ఇన్ఫినిటీ వాల్యూనే చూపిస్తుంది. ఇన్ కేస్ మనకి ఏ టర్మినల్ గ్రౌండ్ అయిపోయినప్పటికి కూడా మనకు వాల్యూ అనేది ఇన్ఫినిటీనే చూపిస్తుంది. సో దట్ ఎర్రర్ రీడింగ్ అనేది వస్తుంది. అందుకే మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి కంటిన్యూటీ చెక్ చేసుకోవాలి బాడీ టు బాడీ. ఓకే, ఇక్కడ మనకు ఏ వైండింగ్ కూడా గ్రౌండ్ అవ్వలేదు, ఎందుకంటే అన్నిటికి కూడా మనకు ఇన్ఫినిటీ వాల్యూస్ చూపించాయి. సో ఇట్ మీన్స్ మనకు రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఎక్కువగా చూపించింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇంటర్నల్ ఏదైనా షార్ట్ అయిందా అనేది చెక్ చేసుకోవాలి. ఏ విధంగా చేయాలంటే ఏదైనా ఒక టెర్మినల్కి ఇంకొక టెర్మినల్తో మాత్రమే కంటిన్యూటీ రావాలి. సో 2-3 టెర్మినల్స్తో కనుక కంటిన్యూటీ వచ్చిందనుకోండి, డెఫినెట్లీ అది షార్ట్ అయిపోయిందన్నమాట. ఒకదానికి ఇంకొక దాంతో మాత్రమే కంటిన్యూటీ ఉండాలి. ఇట్ మీన్స్ ఒక వైండింగ్కి 2 టెర్మినల్స్ ఉంటాయి కాబట్టి ఆ రెండింటికే కంటిన్యూటీ రావాలి. వేరే దేంతో నచ్చినా సరే అప్పుడు మనకు దానికి అర్థం ఏంటంటే డెఫినెట్లీ వైండింగ్ ఇంటర్నల్లీ షార్ట్ అయింది అన్నట్టు. నీట్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను టర్మినల్ 3 అండ్ 6కి పెట్టాను, నాకు ఇన్ఫినిటీ రెసిస్టెన్స్ చూపిస్తుంది. సో ఎప్పుడైతే టర్మినల్ 2 అండ్ టర్మినల్ 6 పెట్టానో నాకు 0 రెసిస్టెన్స్ చూపిస్తుంది, కంటిన్యూటీ వస్తుంది. ఇట్ మీన్స్ ఇవి రెండు సేమ్ వైండింగ్కి సంబంధించినటువంటి టర్మినల్స్. నెక్స్ట్ 3 అండ్ 5కి పెట్టాను, సో నాకు ఏదో రెసిస్టెన్స్ వాల్యూ వస్తుంది. ఇట్ మీన్స్ ఇది సేమ్ వైండింగ్ కాదు. ఎప్పుడైతే 1కి పెట్టానో నాకు 0 రెసిస్టెన్స్ వస్తుంది, కంటిన్యూటీ వస్తుంది. కాబట్టి ఇవి రెండు సేమ్ వైండింగ్కి సంబంధించినటువంటివి. నెక్స్ట్ ఇప్పుడు 3 అండ్ 4కి పెడుతున్నాను, ఇక్కడ కూడా నాకు కంటిన్యూటీ వస్తుంది. కాబట్టి ఇవి రెండు కూడా సేమ్ ఫేజ్కి సంబంధించినటువంటి వైండింగ్స్. మనకు దేంతో కూడా కంటిన్యూటీ రాకపోయింది అనుకోండి, అప్పుడు ఏంటంటే ఓపెన్ వైండింగ్ ఫాల్ట్ అని అంటాం దాన్ని. సో మనకు టర్న్స్ అనేటివి ఉంటాయి వైండింగ్స్ లోపల, ఆ టర్న్స్ లోపల ఏదో ఒక టర్న్ అనేది కట్ అయిపోయి ఉంటుంది. సో దాన్నే మనం ఓపెన్ వైండింగ్ ఫాల్ట్ అని అంటాము. ఇప్పటిదాకా కూడా మనం చెప్పుకున్నాం కదా. సో ఇందులో ఏ ఫాల్ట్ అయినా రేజ్ అయిందే అనుకోండి, అప్పుడు మనము మోటార్ని ఖచ్చితంగా రీవైండింగ్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్. ఇదంతా చేశాక మెగ్గర్ని మళ్ళీ డిశ్చార్జ్ చేయాలి, అది మాత్రం మర్చిపోకూడదు. And that is all about the information regarding how to check an induction motor by using a megger.